వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీహార్పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక హద్దుల్లో ప్రత్యేక స్థానం దక్కింది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయనుంది. బీహార్లో ఏర్పాటు చేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీని కింద రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డు చూస్తుంది అని మంత్రి వెల్లడించారు. Financial sector and regulatory reforms. Agriculture as the first engine. Now I move to specific proposals beginning with agriculture as the first engine. Prime Minister Dhan Dhanya Krishi Yojana, developing agri-districts program. Motivated by the success of the aspirational district program, our government will undertake a Prime Minister Dhan Dhanya Krishi Yojana in partnership with states. Through the convergence of existing schemes and specialized measures, the program will cover 100 districts with low productivity, moderate crop intensity, and below average credit parameters. It aims to 1. Enhance agricultural productivity, 2. Adopt crop diversification and sustainable agricultural practices, 3. Augment post-harvest storage at the panchayat and block level, 4. Improve irrigation facilities, and 5. Facilitate availability of long-term and short-term credit. This program is likely to help 1.7 crore farmers. Building rural prosperity and resilience. A comprehensive multi-sectoral rural prosperity and resilience program will be launched in partnership with the states. This will address underemployment in agriculture through skilling, investment, technology, and invigorating the rural economy. The goal is to generate ample opportunities in rural areas so that migration is an option but not a necessity. The program will focus on rural women, young farmers, rural youth, marginal and small farmers, and landless families. The details are in Annexure A. And innovation. Securing energy supplies, promoting exports, and nurturing innovation. For this journey of development, our four powerful engines are agriculture, MSME, investments, and exports. The fuel పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధనా రుసుముల్ని కూడా చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళనకు పిలుపునివ్వటం విడ్డూరంగా ఉందన్నారు. తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలోని పాల్గొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు.
చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం తెదేపా కేంద్ర కార్యాలయంలో 4.5 గంటల పాటు జరిగింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, సంస్థాగత అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. చంద్రబాబు గంట 40 నిమిషాల పాటుగా పార్టీ మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని చదువుతూ వాటిలో ఎన్ని అమలయ్యాయి, మిగతా వాటిని ఎప్పటికీ అమలు చేయనున్నారు అని సమీక్షించారు. ఆ హామీల్లో ఇప్పటి వరకు 60% పైగా అమలు చేశామన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులిచ్చిన కేంద్రానికి వీటిని సాధించిన చంద్రబాబుకు పొలిట్ బ్యూరో ధన్యవాదాలు తెలిపింది. పార్టీ చరిత్రలో మొదటిసారి సభ్యత్వాలు 1 కోటి దాటేలా కృషి చేసిన లోకేష్ ను అభినందించారు. బాలకృష్ణతో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలిపింది. పొలిట్ బ్యూరో నిర్ణయాలని మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విలేకరులతో వివరించారు. ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము, అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులు వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన, జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు, ఇందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. జరిగింది. అండమాన్లో 4,245 మొత్తంగా ఈ 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1 కోటి మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు. అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన
మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఒకప్పుడు అరకులోయ పరిమితమైన ధీంసా నృత్యం ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతోంది. అల్లూరి సీతారామ జిల్లా అరకులోయ మండలంలోని మంచు మేఘాలతో సముద్రంలా కనువిందు చేస్తున్న మాడగడ వ్యూ పాయింట్లోని అందమైన ధీంసా నృత్యం అరకులోయలో ఎంతో ప్రజాదరణ పొందిన గిరిజన నృత్య రూపమైన ధీంసాను శుభ సందర్భాలు, వివాహ వేడుకల సమయంలో కూడా ప్రదర్శించడం ఆనవాయితీ. ఇల్లు గూడెం వదిలి బయటి ప్రాంతంలోని ధీంసా ప్రదర్శన ఇవ్వటం, సుదూర ప్రాంతాలకు వెళ్లటం మా ఆచారం కాదు. అయితే సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం కోసం కాబట్టి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నామని గిరిజన యువతులు చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ గౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతం పేరు గద్దర్ అని పెడతానని అన్నారు. అప్పుడు మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాయాలంటే గద్దర్ అన్న గల్లీ అని రాయాలని రేవంత్ రెడ్డి అన్నారు. మీరు మీ పార్టీ గద్దర్ అన్నకు వ్యతిరేకంగా గద్దర్ అన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ అన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడతా, అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెనుభారాలను మోపడమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా 13,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు. సృష్టించుకోవడం అంటే ఆయన ఈ రకంగా బాదుడు కార్యక్రమాన్ని తీసుకోవడం అని మరొకసారి నిరూపణ అయింది. మొన్నే విద్యుత్ ఛార్జీలని బాధేసి దాన్ని కూడా సంపద సృష్టి అని చెప్పాడు ఆయన. సంపద సృష్టి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా బాధేసి ఇదిగో నేను చెప్పిన సంపద సృష్టి ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన తప్పేం లేదు. ఆయన సహజ శైలి అది. ఒక వస్తువుకి ఒక ప్రోడక్ట్కి ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగా తన తాను మార్కెటింగ్ చేసుకునే వ్యూహంలో భాగంగా సంపద సృష్టిస్తానని, ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు. ఆ మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కషాయం నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల చూస్తే ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు,
చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైందని, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీకి కారణమైన వారిని శిక్షించకపోతే ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 8 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రజల సొత్తు అది, ప్రజల సొత్తు. ఈరోజు ఒకరు అధికారం వస్తారు, రేపు ఒకరు వస్తారు, పోతారు, ఉంటారు. బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వాలు, ప్రభుత్వంలో పెద్దలు. వాళ్లే ల్యాండ్ స్కామ్స్ చేస్తే అంటే అల్టిమేట్ గా కార్యకర్తలు ప్రజలు కోరుకునేది గత 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక, ప్రజల కోరిక. సార్, అధికారులు కొంతమంది ఆఫీసర్స్ లాబింగ్ తో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అది కప్పిపుచ్చితేనే తాము సేవ్ అవ్వగలం అన్న ఒక కోణం అనేది కనపడుతుంది. దీన్ని అసలు ఎలా చూస్తారు? 8 నెలలు అయిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారికి కూడా వాటి మీద శ్రద్ధ చూపట్ల. పేపర్లో వచ్చిన తర్వాత చర్యలు అయితే మొదలవుతుంది. అధికారులు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు ఎందుకు ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది, ఎందుకు నిర్లిప్తత వ్యవహరిస్తున్నారు అర్థం కావటం లేదు. బ్యాక్ డోర్ లో వచ్చి మైనింగ్ లో, రెవెన్యూలో బ్యాక్ డోర్ లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్ళీ ఆ ఆస్తుల్ని వాళ్లే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో? దాని మీద ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్మోహమాటంగా, స్ట్రిక్ట్ గా, కఠినంగా వ్యవహరించాలా, తాడోపేడో తెలుసుకోవాలా. వాళ్ళు ఎవరైనా సరే, A1 A2 దగ్గర నుంచి ఆ 4 దగ్గర నుంచి ఎవరైనా సరే, దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము, కొంచెం కూల్గా ఉండాము అనేది ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించి ఆ తర్వాత ఏదీ అమలు చేయని సీఎం చంద్రబాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీగా మారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు. సూపర్ 6 అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె ఫీజులు, స్కాలర్షిప్ కింద ప్రభుత్వం 3,900 కోట్ల బకాయిలు పడిందని చెప్పారు. ఈ నెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని నగరిలో మీడియాతో మాట్లాడిన రోజా వెల్లడించారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా
ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపై మాట తప్పడం హేయమని, ఆ విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా వంచిస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకమ్మాను రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకపోయినా కూటమి ప్రభుత్వం 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన ఆక్షేపించారు. ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని, ఆ బాధ్యత ఖచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభంలో కూడా ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పనిచేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా పవన్ కళ్యాణ్ తేలుకుట్టిన దొంగలా సైలెంట్ గా ఉండడానికి కారణమేంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు. సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ప్రజలకు ఏమి చేశాము, ఏ మేలు చేశాము, ఏ మేరకు మేలు చేశాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ గమనిస్తే ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి అదేవిధంగా ఏమి జరగలేదు, ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కటం అనేటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది ఎన్నికల ముందే ఆయన మేనిఫెస్టోపై. కానీ ఇక్కడ ప్రజలకే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలా. పదే పదే మోసపోతూ ఉన్నారు. పదే పదే ఏదైతే ఆయన వాగ్దానాలు చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నారో అవి నెరవేర్చకపోయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినా కూడా మరి అనేక సార్లు విజయం సాధిస్తున్నారంటే ప్రజలకి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే మేనిఫెస్టో ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో బీజేపీ నాయకులు ఇది అమలు కానటువంటి వాగ్దానాలు, వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన చేసుకున్నారేమో. కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా నిలబడ్డటువంటి పరిస్థితుల్లోనే అది రిలీజ్ చేసేటువంటి సందర్భంలో దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోగా సదరం సర్టిఫికేట్స్ పేరుతో వారిని వేధించడంతో పాటు ఉన్న పెన్షన్లు కూడా పీకేసే కుట్రకు తెరతీశారని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ రాజ్ ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే ఆ కుట్ర యోచన విరమించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తారని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సదరం క్యాంపుల వద్ద కనీస వసతుల్ని కల్పించకుండా వేధిస్తున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు తొలగిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారికి అండగా ఉంటుందని చెప్పి కిరణ్ రాజ్ స్పష్టం చేశారు. ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు పుట్టు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే దివ్యాంగులకు పెన్షన్లు 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకోకుండా కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు.
అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కుట్రతో ఏదైతే మరి 25 సంవత్సరాల నుంచి కూడా వైకల్యంతో బాధపడుతూ పింఛన్లు తీసుకునే వాళ్ళను కూడా ఈరోజు సదరం సర్టిఫికెట్లు అనేటువంటి సదరం ధృవీకరణల ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవు, అనర్హుల శాతం ఎక్కువగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనర్హులను అర్హులుగా చిత్రీకరించి మరి దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు కేటాయించినటువంటి ఒక అభూత కల్పనను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెన్ స్ట్రీట్లోని సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ జరిగింది. సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 కార్లు, ఆటోలు 6 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇబ్బంది అనిపిస్తా ఉంది. అరే ఏమన్నా ఇష్టం లేదు మాట్లాడుతున్నారు, ఏంటి అని నా మీద క్రెడిట్ వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినా కూడా వినట్లేదు, 11 రాత్రి అన్నెసరీ తిరుగుతున్నాను. మేము అంటే పాడద్దు కాబట్టి అట్లాంటి రిలేషన్షిప్ కూడా మంచి రిలేషన్ ఉండాలి. మన మధ్యలో పోలీస్కి పబ్లిక్కి మధ్యలో రిలేషన్ బాగుంటే ప్రివెన్షన్ కానీ క్రైమ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైల్ 100కి ఎవరికైనా నంబర్లు సడన్గా మీద మా నంబర్ లేకపోయినా కూడా 100కి కాల్ చేసినా కూడా మేము రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటిని రెస్క్యూ చేయడానికి 100%గా మీకు కోఆపరేట్ చేస్తాం. ఓకే. రెండోది వెహికల్స్ అనేది కూడా అందరూ కూడా ఖచ్చితంగా వితౌట్ నంబర్ ప్లేట్ ఏ వెహికల్ కూడా బయట కనపడదు. యూత్ పబ్లిక్ అందరికీ కూడా నేను పెద్దపల్లి సిఐ నా పేరు ప్రవీణ్ కుమార్. మా సర్కిల్కి సంబంధించిన ఎస్ఐస్ మీ అందరూ తెలుసు, లక్ష్మణరావు గారు, మల్లేష్, పెద్దపల్లి ఎస్ఐస్, ధర్మారం ఎస్ఐ గారు, ప్లస్ మా సిబ్బంది అందరితోటి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మీ ఏరియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థం కావాలి. మేము మీతో ఉద్దేశం ఒకటి, మీ అందరితో పాటు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకుని, మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమి ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రికింగ్స్లో పని చేస్తున్నాం, మీ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి మీ వార్తలు సమాప్తం. నమస్కారం.